మనలో ప్రతి ఒక్కరి జీవితానికి దేవునికి ఒక ప్రణాళికుంది. తన మహిమ కోసం ఆయన మనలో ఒక ప్రత్యేకమైన తలాంతును, ఒక గొప్ప సామర్థ్యాన్ని దాచిపెట్టాడు. అసలు ప్రశ్నేంటంటే, దాన్ని కనుగొనడం ఎలా? మరి దాన్ని వృద్ధి చేసుకోవడమెలా? రండి, ఈరోజు మనం ఆ అద్భుతమైన సత్యాన్ని లోతుగా పరిశీలిద్దాం. మనలో చాలామంది బహుశా మనల్ని మనం చూసుకున్నప్పుడు నాలో ఏ ప్రత్యేకత లేదు, నాకేం తలాంతు లేదు అని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కాని వినండి, అది ఒక పెద్ద అబద్ధం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ ఆలోచన మన దైవిక ఉద్దేశ్యం నుండి మనల్ని దూరం చేయడానికి సాతాను మన మనసులో వేసే ఒక మోసపూరితమైన అబద్ధం. చూడండి, ఈ మొత్తం సందేశానికి ఆధారం పరిశుద్ధ గ్రంథమే. తలాంతుల ఉపమానంలో యేసుప్రభువు ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఒక యజమాని తన దాసులకు ఒకరికి 5, మరొకరికి 2, ఇంకొకరికి కనీసం 1 తలాంతు ఇచ్చాడు. కాని గమనించండి, ఎవ్వరికీ 0 ఇవ్వలేదు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన మొదటి సత్యమేంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కనీసం 1 తలాంతు అయినా ఇచ్చి భూమి మీదకు పంపించాడు. ఎవరూ ఖాళీ చేతులతో రాలేదు. ఒక్కసారి సృష్టికర్త ఉద్దేశం గురించి ఆలోచిద్దాం. ఒక కుమ్మరి మట్టిని తీసుకుని తన మనస్సులో ఉన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక అందమైన పాత్రగా ఎలా మలుస్తాడో, సరిగ్గా అలాగే దేవుడు మనం పుట్టకముందే, మన తల్లి గర్భంలో రూపింపబడకముందే మనల్ని ఎరిగి ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. యిర్మియాకు చెప్పిన మాటే మనందరికీ వర్తిస్తుంది. మరి దేవుని దృష్టిలో నమ్మకత్వం అంటే ఏంటి? సాధారణంగా మనమేమనుకుంటాం? మనకిచ్చిందాన్ని జాగ్రత్తగా, భద్రంగా దాచిపెడితే అదే నమ్మకత్వం అనుకుంటాం. కాని దేవుని దృష్టిలో అది కాదు. ఆయన దృష్టిలో అసలైన నమ్మకత్వం అంటే, ఆయన మనకిచ్చిందాన్ని భూమిలో పాతిపెట్టడం కాదు, దాన్ని చురుకుగా వాడుతూ రెట్టింపు చేయడం, అభివృద్ధిపరచడం. ఆ ఉపమానంలో చూడండి, తన తలాంతులను రెట్టింపు చేసిన వాళ్లను యజమానే భలా, నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. కాని ఆ 1 తలాంతు తీసుకుని భూమిలో దాచిపెట్టినవాడిని ఏమన్నాడో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. దీనిని బట్టి మనకు తెలిసే కీలకమైన విషయమేంటంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కేవలం కాపాడితే సరిపోదు, దాన్ని అభివృద్ధిపరచాలని ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. సరే, చాలా బాగుంది, దేవుడు మనకు తలాంతులిచ్చాడని అర్థమైంది. కాని అసలు ప్రశ్న, మనలో దేవుడు పెట్టిన ఆ తలాంతులను గుర్తించడమెలా? వాటిని కనుగొనడానికి ఇప్పుడు మనం 3 కీలకమైన మార్గాలను పరిశీలిద్దాం. మన తలాంతును కనుగొనడానికి మొదటి సూచన, మన అంతరంగంలో ఉండే ఒక బలమైన కోరిక లేదా ఆసక్తి. కొన్ని పనులు చేస్తుంటే మనకు అలుపురాదు, ఇంకా చెప్పాలంటే మనకు శక్తి వస్తుంది, సమయమే తెలియదు. అలాంటి అభిరుచే, అలాంటి బలమైన ఆశే దేవుడు మనలో పెట్టిన తలాంతుకు ఒక ముఖ్యమైన సంకేతం. ఇక రెండోది, ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తుచేసుకుందాం. చిన్నతనంలో మన సహజమైన సామర్థ్యాలు చాలా తేలికగా బయటపడతాయి. కొంతమంది పిల్లలు గోడలమీద బొమ్మలు గీస్తారు, మరికొందరు వస్తువులతో సంగీతం సృష్టిస్తారు. ఈ లోకపు విద్యావిధానం, సమాజం మనల్ని ఒకే మూసలో పొయ్యకముందు మనకు సహజంగా ఏదొచ్చేదో దాంట్లోనే మన తలాంతు దాగి ఉండవచ్చు. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి ఒత్తిడిని, కష్టమైన పరిస్థితులను ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఎందుకంటే ఆ ఒత్తిడి వల్లే మనలో దాగి ఉన్న వజ్రంలాంటి తలాంతు బయటకొస్తుంది. అవును, కష్ట సమయాల్లోనే సమస్యలను పరిష్కరించే మన అసలైన బలం, మన నిజమైన సామర్థ్యం బయటపడుతుంది. అయితే మనలో ఉన్న తలాంతులను ఈ 3 మార్గాల ద్వారా కనుగొన్న తర్వాత కూడా వాటిని వాడకుండా మనల్ని వెనక్కి లాగేది ఏది? మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేదేంటి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మనల్ని ఆపేవి ప్రధానంగా 2 శత్రువులు. మొదటిది భయం. నేను విఫలమవుతానేమోనన్న భయం, నలుగురు ఏమనుకుంటారోనన్న భయం. ఇక ఈ భయమే మనల్ని రెండో శత్రువు దగ్గరికి, అంటే సోమరితనంలోకి నెట్టేస్తుంది. రిస్క్ తీసుకోవడానికి భయపడి ఏమీ చేయకుండా ఉండిపోవడమే సోమరితనం. మరి ఈ భయానికి విరుగుడు లేదా? ఖచ్చితంగా ఉంది. అదే దేవుడిచ్చిన స్పష్టమైన దర్శనం. అబ్రహాము జీవితం చూడండి. దేవుడు పిలిచినప్పుడు తను ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు. అయినా విశ్వాసంతో బయల్దేరాడు. ఎందుకంటే అతనికి దేవుని నుండి ఒక దర్శనముంది. మనకు కూడా దేవుని నుండి దర్శనమున్నప్పుడు భయాన్ని జయించి విశ్వాసంతో ముందడుగు వెయ్యగలం.
అవును, వాక్యం ఎంత స్పష్టంగా చెబుతోందంటే, దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే ఒక ఉద్దేశ్యం, ఒక లక్ష్యం లేకుండా చెల్లాచెదిరైపోతారు, నశించిపోతారు. అందుకే మన జీవితానికి దేవుని ఉద్దేశ్యం, ఆయనిచ్చే దర్శనం చాలా ముఖ్యం. అదే మనకు సరైన దారిని చూపిస్తుంది. ఇక ఇప్పుడు మన తలాంతులను వాడటంలోని అంతిమ ఉద్దేశమేంటి, దాని నిత్య ప్రాముఖ్యత ఏంటి అనే చివరి అతి ముఖ్యమైన అంశం వైపు మన దృష్టిని సారిద్దాం. మనం మర్చిపోకూడని సత్యం ఒకటుంది. ఒకరోజు యేసుప్రభువు తిరిగి వస్తాడు. ఆయన మనకిచ్చిన సమయం, జ్ఞానం, తలాంతులు, అవకాశాలు వీటన్నిటితో మనం ఏం చేశామని లెక్క అడుగుతాడు. ఇది మన స్వలాభం కోసం కాదు, దేవుడు మనకిచ్చిన వాటి పట్ల మనమెంత బాధ్యతగా ఉన్నామో పరీక్షించడం కోసం. నేను నీకిచ్చిన దానితో నువ్వేం చేశావు అని ఆయనడిగినప్పుడు మన జవాబు ఏమై ఉంటుంది? దేవుడిచ్చిన వాటి విషయంలో నమ్మకంగా ఉన్నవారికి దొరికే బహుమానమేంటో తెలుసా? డబ్బో, ఆస్తో కాదు. ప్రభువు మనల్ని చూసి భళా, నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పే ఆ ఒక్క మాట. అదే మన అంతిమ బహుమానం. గుర్తుంచుకోండి, మనం దేవుడిచ్చిన దాన్ని వాడితే అది వృద్ధి చెందుతుంది, వాడకపోతే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇదే దేవుని సూత్రం. బహుశా గతంలో కొన్ని అవకాశాలు జారవిడుచుకుని ఉండొచ్చు, కొన్ని వైఫల్యాలు ఎదురయ్యుండొచ్చు. వాటన్నిటినీ పక్కన పెట్టండి. ఈరోజే ఒక కొత్త ఆరంభం. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఇలా అడుగుదాం: ప్రభువా, నాలో దాగి ఉన్న తలాంతును నాకు చూపించు, నీ మహిమ కోసం దాన్ని వాడే శక్తిని, ధైర్యాన్ని నాకు దయచేయి. మనమలా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పక నూతన ద్వారాలు తెరుస్తాడు. చూడండి, సమయం ఎవ్వరికోసమూ ఆగదు. అది ఇసుకలా జారిపోతోంది. చీమలు తెలివిగా వేసవిలోనే చలికాలం కోసం ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలాగే మనం కూడా రేపు, ఎల్లుండి అని వాయిదా వేయకుండా ఈరోజే మన తలాంతులను దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడటం ప్రారంభిద్దాం. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి